బామర్దే రై బామర్దే బావా బావా రై ఏంటి బావా? అయిపోయిందా? ఈ మున్సిపల్ చైర్మన్ బాపిరెడ్డి పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఏమైంది బావా? ఇదేంట్రా? న్యూస్ పేపర్ బావా. మాకు తెలియదు మరి. అందులో ఏ న్యూస్ ఉందో చూడరా వెధవా. బావా, నిన్న రాత్రి మన గెస్ట్ హౌస్ లో జరిగిన దాని గురించి ఈ పేపర్ వాళ్ళకి ఎలా తెలిసింది? ఇదెందుకు బావా? సెంటర్లో చెట్టు కింద చిలక జోషం చెప్పేవాడు ఉంటాడు, వెళ్ళి వాడిని అడుగు చెప్తాడు. ఈ న్యూస్ పబ్లిక్ తెలిస్తే నా ఇమేజ్ ఏమైపోతుందిరా? అపోజిషన్ వాడికి తెలిస్తే నాకు తాటాకులు కట్టేస్తాడు. బావా, ఇదంతా వాళ్ళు కావాలని చేస్తుంటారు. నా ముందే నీ చెయ్యి మెలి తిప్పినా ఊరుకున్నాను. వాళ్ళు అడక్కపోయినా ఆ ఇస్త్రీ చొక్కగాడికి పేమెంట్ ఇచ్చి పంపించేశాను. అయినా ఇలా చేశారంటే అందుకే రాత్రి వాళ్ళని లేపేద్దామని చెప్తే ఎలక్షన్ల ముందు మర్డర్లు అలాంటివి ఏవద్దని చెప్పి నువ్వేనా నాపేవు బావా. ఇప్పుడు చూడు ఏమైందో. వాళ్ళని ఇలాగే వదిలేస్తే నాకింత డ్యామేజ్ చేసిన తర్వాత కూడా ఎలా వదులుతాన్రా? వదలను, వేసేయాల్సిందే. బావా, అయితే నువ్వు కామ్గా ఉండు. ఈ రాత్రికి 10 మందిని తీసుకెళ్లి ఆ కుటుంబం మొత్తాన్ని లేపేస్తాను. దాని మొగుడి మీద చెయ్యి వేస్తేనే నీ చెయ్యి మెల్లి తిప్పేసింది, నాకే వార్నింగ్ ఇచ్చింది. అలాంటిది చంపటానికి ఇంటికెళ్తే నీ మెడలు విరిచేస్తుంది. అప్పుడు నేను దండ కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి నిన్ను మోసుకుపోవటానికి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు బావా? చూస్తుంటే ఆ అన్నపూర్ణ చాలా అభిమానవంతురాల్లా కనబడుతుందిరా. అలాంటి వాళ్ళని వేసేయడం అంటే తల దించుకునేలా చేయడమే. అదే వాళ్ళకి చావుతో సమానం. అందుకే ఆలోచించి వాళ్ళ బలం మీద కొట్టాలి. వాళ్ళకేం బలం ఉంది బావా? ఆ అన్నపూర్ణ క్యాటరింగ్ తప్ప. అదేరా వాళ్ళ బలం. అదేరా వాళ్లకు అన్నం పెట్టింది, సొసైటీలో గుర్తింపు తెచ్చింది. దాని మీద దెబ్బ కొడితే ఆ అన్నపూర్ణని, ఆ శివరామరాజు గారిని చావు దెబ్బ కొట్టినట్టేరా. అయితే ఆ పని నాకు వదిలే బావా. రేపటి నుంచి అన్నపూర్ణ క్యాటరింగ్ కి ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తాను. ఆ క్యాటరింగ్ లో పొయ్యి వెలక్కుండా చేస్తాను. ఆ క్యాటరింగ్ అంతా దివాలా తీసి ఆ క్యాటరింగ్ బోర్డు వాళ్ళ చేతులతో వాళ్ళే పీక్కునేలా చేస్తాను. చేసే తననానే తానే తననానే ఇదేంటి ఇన్ని కార్లు వచ్చినాయేంటి? అబ్బో, కత్తర్ సొక్కలోళ్ళు. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఎమ్మెల్యే గారు నమస్కారం. మీరు పేరు కోటయ్య అండి. ఎప్పుడో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయడానికి వచ్చారు, అప్పుడు చూశాను. ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఏంటే సెటైర్లు వేస్తున్నాడా ఏంటి? లేదండి, అభిమానం కళ్ళల్లో కనపడుతుందిగా. సర్లే. అన్నపూర్ణ గారు మా సెల్లెమ్మండి. రండి 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 రండే. రండి రండి రండి. వీళ్ళు ఎక్కడున్నారో. చెల్లెమ్మా, అత్తయ్య, ఏమేవ్ ఎమ్మెల్యే గారు వచ్చారు. రండి. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏరా, ఆ ఇంట్లో కూడా పేకాడే తప్పు పెట్టేశావా? ఇక్కడికే వచ్చేసాడు. ఎలా కనపడుతుంది నీ కంటికి? చెల్లెమ్మా, ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మా చెల్లెమ్మ అన్నపూర్ణ గారు, హోల్ అండ్ సోల్ అన్నపూర్ణ క్యాటరింగ్ కి ప్రొపరైటర్. జాను, వెళ్ళి మీ మావని పిలుచుకుందా. అమ్మా, అదెందుకులే, నేను తీసుకొస్తాలే. ఉండు, నువ్వు అలాగుండు. నిర్మల, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. రండి ఎమ్మెల్యే గారు, కూర్చోండి. బావా,
బావా 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 ఎందుకలా అరుస్తున్నావు? అరవడం కాదు బావా, ఏం జరిగిందో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఓపెన్ కార్డుతోనే డీల్ షో అయిపోయినట్టు అబ్బబ్బబ్బబ్బ ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నాను.